ఆరోగ్యం లేకుండా ఇంటి నిండా ఆహారం ఉన్నా తినడానికి వీల్లేదు. అదే ఆరోగ్యంతో 2 ఇడ్లీ తిన్నా మనకు చాలు. మన బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆశీర్వాదం అంటే ఏంటంటే, నాకు ఆస్తి ఉందండి అనుకోవడం ఆశీర్వాదం కాదు. కారు, బంగళా, భవనాలు, భవంతులు ఉండడం ఆశీర్వాదం కాదు. ఇది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే. కానీ పర సంబంధమైన ఆశీర్వాదం అంటే తెలుసా? ప్రతిరోజు మనం కష్టపడిన దాంతో ఒక ముద్ద తినడం ఆశీర్వాదం. ఆమెను చెప్పండి. మనం కష్టపడింది తీసుకుని వెళ్ళి మందుల పాలు చేసుకోవడం ఆశీర్వాదమా? మనం కష్టపడింది వడ్డీల పాలు చేసుకోవడం ఆశీర్వాదమా? మనం కష్టపడిన దాంట్లో మనము మన బిడ్డలు సంతృప్తిగా కడుపు నిండా ఒక పూట అయినా భోజనం చేసి కంటి నిండా నిద్రపోవడం ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం. ప్రతిరోజు కూడా ఈ ఆశీర్వాదం మీ కుటుంబాలను ఏలును గాక. ఈ ఆశీర్వాదం చేత మీ కుటుంబాలు నడిపించబడును గాక. సంతృప్తి కలిగిన ఆశీర్వాదం, సంతుష్టి సహితమైన ఆశీర్వాదం మీ కుటుంబాలలో దేవుడు